అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభ పెట్టడానికి గల కారణం ఏంటంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు రేవంత్ అన్న సన్మానం చేసిండు. అట్లనే కంగ్రాచులేషన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక కొడంగల్ సభలో కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఇష్టానుసారంగా రెచ్చిపోయిండు. రేవంత్ అన్న ఇంకా మారలే. రేవంత్ అన్న సేమ్ గవ్వే మాటలు, గవ్వే బూతులు, గవ్వే కుట్రలు, గవ్వే కుతంత్రాలు. రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అయితే మాటలు మాట్లాడుతున్నాడో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా గవ్వే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత హుందాతనంతో ఉండాలి, అద్భుతంగా మాట్లాడాలి, గంభీరంగా మాట్లాడాలి, జనాల కోసం మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు అధికార పార్టీ పైన మాట్లాడినప్పుడు అధికార పార్టీ లీడరు ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ప్రతిపక్షానికి అర్థమయ్యేటట్టు, జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. కానీ మన ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో, బాధలో మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ అన్న ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల చావు కోరుకుంటారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా? బూతులు తిడతారా? బూతులు మాట్లాడతారా? కానీ మన ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మన ముఖ్యమంత్రి ఏదన్నా మాట్లాడవచ్చు. మనలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాధికారులో లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు, ఎమ్మెల్సీలో తప్పులు చేస్తుర్రు, వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి మనలాంటి వాళ్ళు మాట్లాడితే, మనలాంటి వాళ్ళు జనాల దగ్గరికి పోయి జనాల దగ్గర మైక్ పెట్టి మీ సమస్యలు ఏమన్నా చెప్పండి అంటే జనాలు కోపం మీద ఒక మాట అంటే మీరు ఎట్లా మాట్లాడిస్తారు? మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు? మీకు ఏం రైట్ ఉందని చెప్పి మనలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి మనల్ని జైలుకు తోలుతున్నారు. మరి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రతిపక్ష పార్టీ లీడర్లను తిడుతుంటే గతంలో అసెంబ్లీలో జర్నలిస్టులను ఇచ్చిండు, గతంలో అసెంబ్లీలో యూట్యూబర్లను ఇచ్చిండు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రిని ఎట్లా శిక్షించాలి? సమాధానం చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కొన్ని క్లియర్గా మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా, కొన్ని చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ అన్న ఏం మారలే, సేమ్ గదే రేవంత్ అన్న. ప్రతిపక్షంలో ఏ రేవంత్ అన్న అయితే ఉన్నాడో అధికారంలో కూడా గదే రేవంత్ అన్న ఉన్నాడు. ఎక్కడా చేంజెస్ లేవు. ఒకసారి ఈ వీడియోలు చూస్తే ఇక మీకు ఏమనాలనిపిస్తే అది అనండి. నన్ను తిట్టబుద్ధి అయితే నన్ను తిట్టుర్రి, రేవంత్ అన్నను పొగడబుద్ధి అయితే రేవంత్ అన్నను పొగుడుర్రి, నాకేం ఇబ్బంది లేదు. కానీ వీడియోలు చూడుర్రి. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ బాధపడ్డాడు. పాపం, నా చావు పైన మాట్లాడుతున్నారు, నా చావు కోరుకుంటుర్రు, ఎంతసేపు నన్ను బూతులు తిడుతుర్రు. సరే, నా పైన కోపం వచ్చి ఒక సందర్భంలోనో రెండో సందర్భంలోనో మాట్లాడినంటే ఏమో కానీ ఊకూకే నా చావును ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పి కేసీఆర్ బాధపడ్డాడు. పాపం ఇబ్బంది పడ్డాడు కేసీఆర్. ఆ ఇబ్బంది పడినటువంటి వీడియో రేవంత్ అన్న చూసిన తర్వాత కూడా గవే మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ అన్న ఏం మాట్లాడిందో ఒకసారి ఈ వీడియో చూడుర్రి. ఈ వీడియో చూసిన తర్వాత కేసీఆర్ ఆయన ఎట్లా ఎమోషన్ అయింది అనేటటువంటి వీడియో కూడా నెక్స్ట్ నేను ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడుర్రి. నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్ లా మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. విన్నారా? చంద్రశేఖరరావు గారు ఉరేసుకొని చచ్చిపోతారు. ఈ మాటల ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటల ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు? చావులు అనేటటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మీరు బండ కట్టుకొని చావురి, చెరువులో దునికి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రికి? మన శత్రువు అయినా సరే మంచిగా ఉండాలని కోరుకుంటాం మనం, ఎవరికి ఇబ్బంది కావాలని కోరుకోం. కాకపోతే మనల్ని ఎవరైనా మోసం చేస్తే ఆయన దేవుడే చూసుకుంటాడు తీయని అనుకుంటాం మనం. కానీ ఊకుకే ఆ వ్యక్తిని తిట్టం, ఊకుకే ఆ వ్యక్తిని విమర్శించాం మనం. కానీ రేవంత్ అన్న ఏ మీటింగ్ పోయినా, ఏ సభకు పోయినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ గురించే మాట్లాడాలి, కేసీఆర్ చెడునే కోరుకోవాలి, అంతే. పొద్దుందాకా గదే పని. ఆల్రెడీ కేసీఆర్ మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎమోషన్ అయిండు. పాపం బాధపడ్డాడు, ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా అని చెప్పి చాలా ఎమోషన్ అయింది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి.
ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని ఓ మాట వేరు. పొద్దాక అదే కదా, కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజలలో అన్ని గమనిస్తున్నారు. సో చూసిరు కదా కేసీఆర్ ఎమోషన్ అయినటువంటి వీడియో, ఆయన బాధపడ్డటువంటి వీడియో. ఆయన మాట్లాడిన 2 రోజులకే రేవంత్ అన్న మళ్ళీ ఈరోజు ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? ఏం మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ప్రతిపక్ష పార్టీ లీడర్ కేసీఆర్ ఒక మాట అని ఉండొచ్చు, కానీ కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే. మొన్న జరిగిన మీటింగ్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే, 1 టైం కూడా. కానీ రేవంత్ అన్న పదే పదే కేసీఆర్ని ఉద్దేశించి ఆయన చెడు కోరుకునే కార్యక్రమం చేస్తున్నాడు. తప్పండి, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. మార్చుకోవాలి రేవంత్ అన్న విధానం ఇప్పటికన్నా, ఆయన మాటలు మార్చుకోవాలి. మనకు శత్రువు అయినా సరే మంచిగానే ఉండాలని కోరుకుంటాం మనం, కానీ అట్లా మాట్లాడడం అసలు పద్ధతిగా. తర్వాత ఇక రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఇంకా కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే ఇక మీకే అర్థమవుతుంది రేవంత్ అన్న కథ ఎట్లున్నది అనేది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? వేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివాళ్ళలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏకి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఎంకట్టుకో. విన్నరా? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? దిగజారే మాటలు కాదా ఇవి? ఇట్లా మాట్లాడతారా ఎవరన్నా? ఏ సీఎం అయినా ఇంత ఘోరంగా మాట్లాడతారా? కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట, నీ అవ్వ పేడుమూతి అంటున్నాడు. ఈ మాట ఎవరైనా మాట్లాడతారా? 2 జర్నలిస్టులను రేవంత్ అన్న తీసుకుపోయి జైల్లో పెట్టిండు. నన్ను తిట్టిర్రు, నన్ను తిట్టిపిచ్చిర్రు, ఆ వీడియో అప్లోడ్ చేసిర్రు, ఆ వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారు, నన్ను ఎట్లా తిట్టిపిస్తారు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అని చెప్పి 2 జర్నలిస్టులను రేవంత్ అన్న తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఈరోజు రేవంత్ అన్న కేటీఆర్ను ఉద్దేశించి పేడిమూతుని ఇది, నీ ఎవరు నువ్వేంద్రా నా గురించి మాట్లాడేదని చెప్పి రేవంత్ అన్న కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతుంటే, మరి రేవంత్ అన్నను ఏ జైల్లో పెట్టాలి? రేవంత్ అన్నను ఎవరు అరెస్ట్ చేయాలి? రేవంత్ అన్న పైన ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఈ మాటలా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా? ఒక ముఖ్యమంత్రి ఇవా? ఏం మాటలు అనాలి ఈ మాటలను? ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాం. మనలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక మాట అంటే మనల్ని తీసుకోపోయి జైల్లో పెట్టడం, లేకపోతే అరెస్ట్ చేయడం, లేకపోతే కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ల బడి తిప్పడం. ఓ స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ లీడర్లను ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే, మరి రేవంత్ అన్న పైన ఏం యాక్షన్ తీసుకోవాలి? రేవంత్ అన్న పైన ఎవరు పెట్టాలి కేసులు? రేవంత్ అన్నని ఎవరు పంపించాలి జైలుకు? జనాలు డిసైడ్ చేయాలి. కేటీఆర్ని ఏమంటున్నాడో వీడియో విన్నారు కదా మీరు, చాలా క్లియర్గా ఏం మాట్లాడుతున్నాడు. గింత ఘోరమా? గిదా అండి బూతులు? ఆయన కొడుకు చెప్తున్నాడు, గిదా ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? వేడమూతి బోడిలింగం, నువ్వు కూడా. విన్నారా? నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నవారా? అద్దంలో పేడుమూతి బోడిలింగం అట. కేటీఆర్ ఉద్దేశించి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదో మాట? నీకు నిజంగా కేటీఆర్ పైన కోపం ఉంటే రాజకీయంగా కొట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడడం ఏందండి? వ్యక్తిగతంగా అనడం ఏందండి? బూతులు మాట్లాడడం ఏంది? కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఏంది? నీ అవ్వ అనే పదం ఏందండి అంటున్నా నేను. నీ అవ్వ అనేటటువంటి పదం ఏంది అంటున్నా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఎందుకు చెప్తున్నావు అట్లా? ఏమన్నా ఊత పదమా, కామన్ పదమా? అది కాదు కదా. మాలాంటి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే, గట్టిగా నిలదీస్తే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నావు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నావు.
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. మరి నువ్వు మాట్లాడే మాటలు ఏంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ పైన ఎవరు పెట్టాలి కేసులు? నీ పైన ఎవరు తీసుకోవాలి యాక్షన్? ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ని పట్టుకొని నీ అవ్వ ఏంద్రా నీ ముఖం ఎట్లుందిరా అని చెప్పి మాట్లాడుతుంటే నీ పైన ఎవరు తీసుకోవాలి యాక్షన్? నీకు కేటీఆర్తో నిజంగా కొట్లాడాలంటున్నా కొట్లాడు. నన్ను తిట్టిర్రు, నన్ను తిట్టిపిచ్చిరని 2 జర్నలిస్టులను తీసుకుపోయి జైల్లో పెట్టినావు. నువ్వు మాట్లాడేది ఏంది? ఈరోజు కేసీఆర్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడేది ఏంది? అంటే పార్టీ లీడర్లను అంటుండే నీకేం కోపం వస్తుంది అని మీరు అనొచ్చు. చాలాసార్లు రేవంత్ అన్న ఇష్టానుసారంగా మాట్లాడిండు. గతంలో యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడిండు. గొట్టాలు పెడతాం, గొట్టాలతోనే కొడతాం, అవసరమని కూడా దవడ పండుగ కొడతాం అని చెప్పి రేవంత్ అన్న గతంలో రకరకాలుగా మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, సార్ ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజం చూస్తున్నది. మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏం పదం అండి మీరు మాట్లాడేది? ఏం మాట మీరు మాట్లాడేది? క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడండి. మంచి మాటలా మీరు మాట్లాడేది? ఆ రోజు కేసీఆర్ ఇదే బూతులు మాట్లాడినప్పుడు కేసీఆర్ని క్వశ్చన్ చేసినాం, కేసీఆర్ను నిలదీసినాం. మహిళలను పట్టుకొని కుక్కలు అన్నాడు కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ని కడిగి పారేసినాం. ఎవరు నువ్వు ఆ మాట అనడానికి అని చెప్పినాం. హూ ఆర్ యూ అని చెప్పి క్వశ్చన్ చేసినాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాం. నా దాంట్లో ఏం మార్పు రాలే, మీ దాంట్లో వచ్చింది మార్పు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లున్నారు, అధికారంలోకి వచ్చినాక మీరు ఎట్లా ఉన్నారన్నా? కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఇదే తిరుపతి క్వశ్చన్ చేసిండు. ఈరోజు రేవంత్ అన్న ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు కూడా తిరుపతి అదే రకంగా క్వశ్చన్ చేస్తున్నాడు. నా దాంట్లో ఏ మార్పు రాదు, క్వశ్చన్ చేయడమే నా పని. ఇంకా చూడండి ఆయన మాట్లాడినటువంటి మాటలు, చాలా మాటలు ఉన్నాయి. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. విన్నారా? ఏది రేషన్ కార్డులు కావాలంటే ఇంటింటి పోయి రాసుకోవాలట సర్పంచులు. ఇక సర్పంచ్లు గదే పని, బుక్ పట్టుకోవాలి, రాయాలి. మీకు ఉందా రేషన్ కార్డు, మీకు ఉందా, గదే పనిగా అది అప్పచెప్పిండి అన్నప్పుడు ఫస్ట్ పని అదే చేయాలి. రేషన్ కార్డు ఒక సర్వే చేయాలి, ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు, రేషన్ కార్డు వాడుతుర్రా లేదా, వాడనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు కట్ చేయండి. అసలు రేషన్ కార్డు లేనటువంటి జనాలు చాలామంది ఉన్నారు, వెరిఫై చేయండి. ఇప్పుడు సర్పంచ్లు చేయాలట ఆ పని. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ఏమని? ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి పాత సర్పంచ్లకు బిల్లులు ఫస్ట్ ఈ విద్దు ఆప్తలేరు ఎవరు కానీ పాత సర్పంచ్లకు ఒక్కొక్కళ్ళకు 50 లక్షల రూపాయల బిల్లులు రావాలి. ఆ బిల్లులి కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు రావాలి. ఆ బిల్లులి డైలాగులు కొడుతున్నావు, 5 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని. నేను అసలే మంచోని కాదు. ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? చంపుతారా? నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్ లా మెడకు తాడేసుకొని ఊరేసుకొని చంద్రశేఖరరావు గారు. నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏం చెప్పాలన్నా? మనం మంచి పని చేయాలి, దేవుడు శిక్ష ఇచ్చిండు. ఇక చూడు మళ్ళా గివే డైలాగులు అన్న, గివే డైలాగులు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇవి ఇని అబ్బా ఇక్కడ బాధ ఇది అంతా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక చూడు గవే ఇగో తూ వాని పాలన ఏదో చెప్తుండే ఏదో ఇనుర్రి అని తూ అని పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి, దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు.
ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అది ఒకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది మీకు ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే కేసీఆర్ని టచ్ చేయండి. ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే కేసీఆర్ని టచ్ చేయండి. కేసీఆర్ని ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఒక 2 గంటల సేపు కూర్చోబెట్టండి. కేసీఆర్ని తీసుకుపోయి చెర్లపల్లిలో చెంచల్గూడలో ఒక్కరోజు ఉంచండి, చూద్దాం ఎన్ని ఆరోపణలు వచ్చినాయి ఆయన పైన. ఫోన్ ట్యాపింగ్ చేసిండని, అక్రమాలు చేసిండని, అవినీతి చేసిండని, కాళేశ్వరం స్కామ్ అని ఎన్ని అబండాలు వేసిర్రు కేసీఆర్ పైన. ఒక్కటన్నా మీరు రుజువు చేసిరా? ఒక్కటన్నా? ఇలా మీరు డైలాగులు కొడుతుంటే నా కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో ఉంటే జైల్లో ఉన్నట్టేనట, దేవుడు శిక్షించిండట, ఆల్రెడీ నడ విరిగిపోయిందట. ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? గివా మాటలు? సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి కూరలో పడి మక్కెలు ఎరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, ఇక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావు రా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతాం. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? విన్నారా? కేసీఆర్కి స్థాయి లేదట, స్థాయి లేని విమర్శలట. సరేలే, ఇక ఏం చేస్తాం. రేవంత్ అన్న, సుధీర్ అన్న ఏమనిపిస్తుంది ఇదంతా వింటుంటే? మంచిగుందా? మా అన్ననే పరిశాన అవుతుంది, ఏందన్నా ఈ పంచాయతీ, నువ్వు సాయంత్రం పూట ఇంటికి పోదామంటే అని మా సుధీర్ అన్న. మేము వెళ్ళకపోతున్నాం మరి, మేము అందరు జనాలు ఇంకెందుకు కొరుతావు పోరాదు సప్పుడే కానేటట్టురు జనాలు కూడా. చెప్పన్న, ఇంకేమన్నా చెప్పు. ఈ అవ్వ లావులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావు. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏమో అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేను ఏదో మార్చుకుంటూనే పోయి అవల పోరాడు గాలికి తిరగటోడి గాలికి అంతా నాకెందుకని. సుధీర్ అన్న ఏమంటావు మాటలు? విన్నావా ఇవి ఎప్పుడన్నా? ఏ ముఖ్యమంత్రి అన్న మాట్లాడంగా విన్నావా? గిట్లుంటుంది అన్నట్టు మా సార్ కథ. లావలో తొండలు ఇచ్చి కొడతాడట, అవల పోరుడు పోనిద్ది అని ఊకుంటుండట కేటీఆర్. లేకపోతే ఎప్పుడో కొట్టేటోడే అన్న. ఒక ముఖ్యమంత్రి అన్న ఇట్లా మాట్లాడాల్సింది? ఏ ముఖ్యమంత్రి అన్న అట్లా మాట్లాడతారా అన్న? చంద్రబాబు సార్ ఎంత అద్భుతంగా మాట్లాడతాడు తెలుసా? ఎంత సూపర్ మాట్లాడతాడు తెలుసా? ఒక్క బూతు పదం కూడా వాడాడు తెలుసా ఆయన? నిజంగా ఎప్పుడు వాడాడు ఆయన? నాకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వచ్చినా నేను కలవలే. రేవంత్ అన్నను కలిసే అవకాశం వచ్చినా కూడా నేను పోను అని చెప్పిన. కేసీఆర్ని కలవడానికి 100 అవకాశాలు వచ్చినాయి నాకు, నేను కలవలే. చంద్రబాబు నాయుడు సార్ని కలిసి అవకాశం వచ్చినప్పుడు నేను పోయినా. పవన్ సార్ని కలిసి అవకాశం వచ్చినప్పుడు నేను పోయినా. ఎందుకంటే పాలసీస్ పైన మాట్లాడతారు వాళ్ళు, విధి విధానాల పైన మాట్లాడతారు వాళ్ళు. రేవంత్ అన్న లేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడరాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడరాళ్ళు. గీ బూతులు గీ మాటలు ఏందన్నట్టు? ఏ మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? చీ అంటారు జనం బయట. ఇప్పుడు ఈ వీడియో బేస్ చేసుకొని కేసు కూడా పెడతారు నా మీద. నువ్వు కట్టెట్లా మాట్లాడుతావు? నేనేం తప్పు మాట్లాడతలేను. రేవంత్ అన్న గిన్ని బూతులు మాట్లాడుతుంటే లేని బాధ నేను మాట్లాడడం వల్ల వచ్చిందా? బాగా చెప్తా మాట్లాడతా. కేసీఆర్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో. మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మట్టలో కూడా లేదు. పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రం కాసుకోపో. నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లా పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నాడు పెప్పేరు సంత పోయి బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో. నేను వద్దాను. అది కథ. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029
ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లు అయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. విన్నారు కదా ముఖ్యమంత్రి చెప్తున్న మాట. 2029 ఎన్నికలలో ఒకవేళ 153 సీట్లు కనుక ఉంటే 100 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్న మాట. రాసి పెట్టుకో రేవంత్ అన్న, రెండోసారి నువ్వు అధికారంలోకి రావు, నువ్వు రాసి పెట్టుకో. ఒకవేళ 119 నియోజకవర్గాలే ఉంటే 80 సీట్లు గెలుస్తాం అంటున్నావు కదా, 30 కంటే ఎక్కువ నీకు రావు, రాసి పెట్టుకో. 30 కంటే ఎక్కువ నీకు రావు. 158 సీట్లు కనుక అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 35 సీట్ల కంటే ఎక్కువ రావు, రాసి పెట్టుకో. రావు, వచ్చే అవకాశం లేదు, కోల్పోయినావు. కేవలం నీ వల్ల, కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల వల్ల, రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రీజన్ రేవంత్ రెడ్డి, ఆయన మాటలు, ఆయన పర్ఫార్మెన్స్. అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ మళ్ళీ, కానీ రేవంత్ అన్న వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మర్చిపోండి. మళ్ళీ మేమే వస్తాం, 100 సీట్లతో వస్తాం, 80 సీట్లతో వస్తామని రేవంత్ అనే చెప్తున్నాడు. అవకాశం లేదు. కారణం రేవంత్ రెడ్డి మాటలు. కేసీఆర్ని బూతులు తిట్టడం, కేటీఆర్ని బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, సబ్జెక్ట్ లేదు. ఏం మాట్లాడుతున్నామో అర్థమైతలేదు. పరిపాలన పైన ఏం మాట్లాడుతున్నామో తెలుస్తలేదు. పాలసీస్ పైన ఏం మాట్లాడుతున్నామో తెలుస్తలేదు. ఎక్కడికి పోయినా పంచాయతీలు, బూతులు, ఇష్టానుసారంగా మాట్లాడడం ఇదే తప్ప అసలు 2 సంవత్సరాలలో నువ్వు ఏం చేస్తామనేది చెప్పు తెలంగాణ సమాజానికి. 6 గ్యారెంటీలు ఎన్ని ఇచ్చినావు, 420 హామీలు ఎన్ని ఇచ్చినావు, నువ్వు చేసిన కథ ఏందో చెప్పు తెలంగాణ సమాజానికి. అది కదా నువ్వు మాట్లాడాల్సింది. పొద్దుగాల లేస్తే బూతులు, పంచాయతీలు ఇవేనా? ఎట్లా వస్తారన్నా అధికారంలోకి? ఏమైనా పని చేస్తే అధికారంలోకి వస్తారన్నా? ఏం పని చేసినావో జనాలకు చెప్తే జనాలు అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. ఏం చెప్పరు, ఉల్టా ప్రతిపక్షములను తిట్టుడు, మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకుల నోరు నొక్కుడు, మమ్మల్ని తిట్టుడు, అంతే. ఎట్లా వస్తారు అధికారంలోకి? ఈసారి 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం కేవలం మేమే యూట్యూబర్లమే. ఊరూరు తిరిగినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందనేది తెలంగాణ సమాజానికి చెప్పినాం. ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ కన్నా నేను డైరెక్ట్ చెప్పిన ఆ రోజు. ఈరోజు అదే కాంగ్రెస్కి అవకాశం ఇవ్వద్దు అని చెప్పాలనిపిస్తున్నది. టైం వచ్చినప్పుడు చెప్తా, ఇంకొంది కదా టైము. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు, వెనక కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు. షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో పెన్షన్ల గురించి ఎందుకో చెప్తలేవు. పెన్షన్ల గురించి మాట్లాడదామా, తులం బంగారం గురించి మాట్లాడదామా, నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదామా, 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదామా, జాబు క్యాలెండర్ల గురించి మాట్లాడదామా, దేని గురించి మాట్లాడదామని అంటలేవు. ఎందుకన్నా చేసిన 2-3 పనులే చెప్తున్నావు, మిగతా ఎందుకో చెప్తలేవు. నీ 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి? రైతు భరోసా గురించి మాట్లాడదామా, 12,000 రూపాయల కౌలు రైతుల గురించి మాట్లాడదామా, 500 రూపాయల పంట బోనస్ గురించి మాట్లాడదామా, లేకపోతే ఉద్యమకారుల కుటుంబాలకి స్థలాలు ఇస్తాం, ఇల్లులు కట్టిస్తామని చెప్పినటువంటి వాటి గురించి మాట్లాడుకుందామా, దేని గురించి మాట్లాడుకుందామని చెప్తలేవు. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నను ఒకటే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా. ప్లీజ్ అన్న ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న, నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ అన్న, ఒక 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇవ్వండి అన్న. నేను అడిగే ప్రశ్నలకు అన్నిటికీ మీరు సమాధానం చెప్తే పొద్దుగాల లేస్తే మొత్తం మీ వీడియోలో పబ్లిక్ చేస్తాం, అద్భుతంగా పొగుడుతూ చేస్తాం వీడియోలో. ఇక మీరు సూపర్ సీఎం అని చెప్పి ఒప్పుకుంటాం. మేము ఒక 10-15 మినిట్స్ ఇంటర్వ్యూ ఇస్తే చాలు. అది మీరు ఫ్రీ ఉన్న టైంలో మీరు అట్లీస్ట్ మెసేజ్ పంపినా మేము కెమెరాలు తీసుకొని అక్కడికే వచ్చేస్తాం.
ఒక 15 మినిట్స్ ఫ్రీ ఉన్న టైంలో ఇస్తే చాలు, మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. కేసీఆర్ అసెంబ్లీకి రాడు అని తెలిసి ఇప్పుడు అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. మరి కేటీఆర్ హరీష్ రావు అడిగేటటువంటి ప్రశ్నలకు ఇదే సమాధానం చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పవన్నా? మరి కేటీఆర్ హరీష్ రావు అడిగేది ప్రశ్నలు కాదా, కేసీఆరే రావాలన్నా? అంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పడమో ప్రశ్నలు అడుగుతూనే మీకు ప్రశ్నలు, వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు కాదా? అట్లుంటుంది అన్నట్టు. ఇక మా సుధీరన్న కూడా అంత ఆగమాగం ఆ అవుతుంది. పక్కలో ఒక నలుగుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాట. ఇక కేసీఆర్ గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా, ఏమంటారు గాడిదలు? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? అట్లున్నది అది కథ. హరీష్ రావుని ఉద్దేశించి గాడిదలు అంటున్నాడు, హరీష్ రావుని గాడిద అంటున్నాడు రేవంత్ అన్న. ఏం మాట్లాడాలి ఇక ముఖ్యమంత్రి గురించి, ఏం చెప్పాలి చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు చాలామంది. ఇప్పుడు నేను వినిపించిన దాదాపు ఎన్ని మినిట్స్ అన్నా నేను వినిపించింది రేవంత్ అన్న ఒక 10 మినిట్స్ వినిపించిన మాట్లాడింది. రేవంత్ అన్న మాట్లాడిన ఒక 10 నిమిషాలు. ఆ సభలో మొత్తం ఒక 20-30 నిమిషాలు మాట్లాడతారు అన్న. 10 నిమిషాలు పనికి మాలినటువంటి మాటలే, అసలు ఏం పనికిరానటువంటి మాటలు, సమాజానికి ఉపయోగపడనటువంటి మాటలే మాట్లాడితే మరి ఎందుకన్నా సభలు, ఎందుకన్నా మీటింగ్లు, ఏమిటికి మీటింగ్లు చెప్పు? సమాజానికి ఉపయోగపడే మాటలు కదన్నా మనం మాట్లాడాల్సింది, సమాజానికి అవసరం ఉన్నటువంటి మాటలు కదన్నా మనం మాట్లాడాల్సింది. మరి ఏం మాటలన్నా ఇవి, ఏం ఉపయోగపడే మాటలన్నా? ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. చీ అంటురండి జనం బయట చూసి, ఈ వీడియో చూసి జనాలు చీ అంటారు, అంటుర్రు కాదు అంటారు. ఈ వీడియోలన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. కేసీఆర్ని ఎట్లా తిట్టిండు, కేటీఆర్ని ఎట్లా తిట్టిండో ఇక మీకే తెలుస్తుంది. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.